హాయ్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ హెల్త్ ప్లాన్లో మీకు 4x కవరేజ్ అంటే 10 లక్షలు తీసుకుంటే 40 లక్షల వరకు ఇన్సూరెన్స్ బెనిఫిట్ని పొందవచ్చు. అది ఎలా అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్. ఈ హెల్త్ ప్లాన్లో మనం డే 1 నుంచి కూడా మనం హెల్త్ ఇన్సూరెన్స్కి ఎంత అమౌంట్ అయితే తీసుకున్నామో ఆ అమౌంట్ని మనం డబుల్ చేసుకోవచ్చు. దీనికి గాను ఏ విధమైన క్లెయిమ్ కానీ వెయిటింగ్ పీరియడ్ కానీ అవసరం లేదు. అంతేకాకుండా సెలెక్టెడ్ సిటీస్లో మీరు అన్లిమిటెడ్ డాక్టర్ విజిట్స్ని కూడా చేయవచ్చు. అంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఇచ్చిన నెట్వర్క్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేయించుకున్నా మీరు ఫ్రీగా కవరేజ్ అనేది పొందవచ్చు. నెక్స్ట్ క్రానికల్ డిసీజెస్. దీంట్లో షుగరు, బీపీ, హెల్త్ డిసీజెస్, ఆస్మా, కిడ్నీ సమస్యలు, జాయింట్ పెయిన్స్ ఏమన్నా కూడా ఇందులో కవర్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లల కోసం కంప్లీట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్యాకేజు మరియు పేరెంట్స్ యాడ్ ఆన్ సదుపాయం కూడా కలదు. ఇదే కాకుండా మరెన్నో బెనిఫిట్స్ని హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్లో మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ హెచ్డిఎఫ్సి ఎర్గో క్లైమ్ సెటిల్మెంట్ రేషియో సిఎస్ఆర్ చూసినట్లయితే 98%గా ఉంది. అంటే 100 మంది క్లైమ్ చేసుకున్నట్లయితే 98 మందికి సెటిల్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంక్యూడ్ క్లైమ్ రేషియో ఐసీఆర్ 86%గా ఉంది. అంటే కంపెనీ 100 కోట్లు ప్రీమియమ్స్ని కలెక్ట్ చేసినట్లయితే దాంట్లో క్లైమ్స్ చేసుకున్న వారికి 86 క్రోర్స్ని పే చేసిందనమాట. నెక్స్ట్ కంప్లైంట్ వాల్యూమ్ చెక్ చేసినట్లయితే ప్రతి 10,000 క్లైమ్స్కి 7 కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే చాలా నెగ్లిజిబుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెట్వర్క్ హాస్పిటల్స్ చూస్తే 13,000కు పైగా హాస్పిటల్స్తో హెచ్డిఎఫ్సి ఎర్గో కనెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ ఈ హెల్త్ పాలసీ తీసుకోవాలనుకుంటే పెద్దవారికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 99 సంవత్సరాల వరకు కూడా కవర్ అవడం జరుగుతుంది. అదేవిధంగా కిడ్స్ అయితే చిన్నపిల్లలు అయినట్లయితే వాళ్ళు 3 నెలల బేబీ నుంచి 25 సంవత్సరాల వరకు పేరెంట్స్ యొక్క పాలసీలో కంటిన్యూ అవుతారు. 25 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 25 సంవత్సరాల తర్వాత ఇండివిజువల్గా పాలసీ తీసుకున్నా కానీ దీనికి ముందు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా 25వ సంవత్సరం ఇండివిజువల్ పాలసీకి కూడా అప్లై అవ్వడం జరుగుతుంది. దీనికి ఏ విధమైన వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు. నెక్స్ట్ లైఫ్ లాంగ్ రెన్యూబిలిటీ. అంటే దీంట్లో మీరు ఒకసారి పాలసీ తీసుకున్నట్లయితే అది ఎక్స్పైర్ అనేది ఉండదు. మీ ఏజ్ ఎంత పెరిగినా అంటే 50, 60, 70 ఎంత వచ్చినా ప్రీమియం పే చేసి రెన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇన్ష్యూర్డ్ ఆప్షన్స్ వచ్చి మనం పాలసీ అనేది 5 లక్షల నుంచి 2 కోట్ల వరకు కూడా తీసుకోవచ్చు. అది 10 లక్షలు, 15, 25, 50 కోటి రూపాయలు అలా మనకి ఎంత కావాలో చూస్ చేసుకుని అంత అమౌంట్కి ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ ఇన్స్టాల్మెంట్స్. దీంట్లో మనం ప్రీమియంని మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ రూపంలో కూడా పే చేయవచ్చు. నెక్స్ట్ దీంట్లో పాలసీ టర్మ్స్ని సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలు మ్యాక్సిమం తీసుకోవచ్చు. అది ఇండివిజువల్ అయినా కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఫ్యామిలీ ఫోటోలో కూడా పాలసీని పొందవచ్చు. ఇండివిజువల్ పాలసీ అంటే దాంట్లో మ్యాక్సిమం 6 పెద్దవాళ్ళు, 6 పిల్లలు కవర్ అయ్యే విధంగా పెట్టుకోవచ్చు. కానీ దాంట్లో ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాలసీ కవర్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లయితే దాంట్లో ఒక్కొక్కరికి 5 లక్షలు సమ్ ఇన్ష్యూర్డ్ మాత్రమే కవర్ అవుతుంది. అదే ఫ్యామిలీ పోర్టల్లో తీసుకున్నట్లయితే ఒక పాలసీలో మ్యాక్సిమం 4 పెద్దవాళ్ళు, 6 పిల్లలు కవర్ అవుతారు. వీరందరికీ కామన్ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి 10 లక్షలు ఫ్యామిలీ పోర్టర్ కింద తీసుకున్నట్లయితే వ్యక్తితో సంబంధం లేకుండా మొత్తం కుటుంబానికి ఒకటే కవరేజ్ లభిస్తుంది. పెద్దవారు ఈ పాలసీని కావాలంటే ఒక్కలే తీసుకోవచ్చు, లేదంటే భార్యాభర్త కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ లేదా అత్తమామలు కానీ కలిపి కాంబినేషన్తో ఈ పాలసీని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్స్ చెక్ చేసినట్లయితే నో కోపేమెంట్స్. అంటే మనం బై హ్యాండ్ ఏదైనా అమౌంట్ పే చేయని అవసరం లేదు. అన్నీ మన పాలసీ దాంట్లోనే కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ రెండోది డిసీజ్ వైజ్ ఏ విధమైన లిమిట్ లేదు. మనం కవర్లో ఉన్న అమౌంట్ మొత్తాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడోది రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా ఏమీ లేవు. మనం ఏ కాస్ట్ అయినా పెట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ నాలుగోది ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే జాయిన్ అవడానికి 60 రోజుల ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత 180 రోజుల వరకు అయ్యే మెడికల్ ఖర్చు అంతా కూడా మనం తీసుకున్న పాలసీ కవర్లోనే కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఐదోది డే కేర్ మోడర్న్ ట్రీట్మెంట్స్. అంటే చిన్న చిన్న చికిత్సలు 24 గంటలలోపు పూర్తయ్యేవి. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో మనం చేయించుకునే ఏ ట్రీట్మెంట్ అయినా సరే అది సమ్ ఇన్ష్యూర్డ్ ఎంత తీసుకున్నామో అంత అమౌంట్ని అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆరోది డొమిసిలరీ అండ్ ఆయుష్. దీంట్లో డాక్టర్ సలహాల మేరకు ఇంటి దగ్గరే ఉండి ట్రీట్మెంట్ చేయించుకునేది, లేదా ఆయుర్వేద, యోగా, హోమియోపతి, సిద్ధ ఇటువంటి వాటికి మనకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ అమౌంట్ మొత్తాన్ని మనము తీసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్లోనే కవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏడోది ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్. దీంట్లో ప్రతి సంవత్సరం మనం హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకోవచ్చు. అది ఫస్ట్ ఇయర్ దాటిన తర్వాత
మనం తీసుకున్న సమ్ అష్యూర్డ్ ఎంత అమౌంట్ ఉందో దాని ప్రకారం మనకి అమౌంట్ అందివ్వడం జరుగుతుంది. అది ఎలాగంటే 5 లక్షలు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే ఇండివిజువల్ పాలసీకి 1500, 10 లక్షలకి 2000, 15 లక్షలకి 4000, 20 నుంచి 50 లక్షలు తీసుకుంటే 5000, 1 నుంచి 2 కోట్లకి 8000 హెల్త్ చెకప్కి అందివ్వడం జరుగుతుంది. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకున్నట్లయితే 5 లక్షలకి 2500, 10 లక్షలకి 5000, 15 లక్షలకి 8000, 20 నుంచి 50 లక్షలకి 10,000, 1 నుంచి 2 కోట్లకి 15,000 అందివ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ ద్వారా మనం ఎవ్రీ ఇయర్ ఫ్రీగా హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకోవచ్చు. నెక్స్ట్ 8వ ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్. ఎవరన్నా డోనరు అవయవాన్ని మనకి దానం చేస్తానని చెప్పినట్లయితే ఆ అవయవాన్ని తీసేందుకు ఆ డోనర్కి అయ్యే హాస్పిటల్ ఛార్జెస్ అన్నీ కూడా మన ఇన్సూరెన్స్ కవర్లోనే కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఎర్గోలో 4 రకాల ఆప్టిమా సెక్యూర్ బెనిఫిట్స్ని అందివ్వడం జరిగింది. అందులో ఫస్ట్ది సెక్యూర్ బెనిఫిట్. దీంట్లో మనం డే 1 నుంచి డబుల్ సమ్ ఇన్సూర్డ్ని పొందవచ్చు. అంటే మనం 10 లక్షల పాలసీ తీసుకున్నట్లయితే 20 లక్షల వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి ఏ విధమైన వెయిటింగ్ పీరియడ్ ఉండదు. ఈ బెనిఫిట్ అనేది బయట ఉన్న మెడికల్ ఖర్చుల ఆధారంగా మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం కోసం రూపొందించబడింది. నెక్స్ట్ 2వది రిస్టోర్ బెనిఫిట్. దీంట్లో మనం హెల్త్ ఇన్సూరెన్స్కి ఎంత అమౌంట్ అయితే తీసుకున్నామో దాన్ని కొంత వాడుకున్నా లేదా కంప్లీట్గా వాడుకున్నా మళ్ళీ ఆటోమేటిక్గా రీఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అది ఏ డిసీజ్ కన్నా సరే మనం కంప్లీట్గా వాడుకోవచ్చు. దానికి ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ లేవు. నెక్స్ట్ 3వది ప్లస్ బెనిఫిట్ అంటే బోనస్. ఇందులో మనం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్ ఇయర్ తర్వాత 50%, సెకండ్ ఇయర్ తర్వాత 100% ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి 10 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ తర్వాత 15 లక్షలు, సెకండ్ ఇయర్ తర్వాత 20 లక్షలు అవుతుంది. ఈ 20 లక్షలకి మనం డబుల్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు కాబట్టి 40 లక్షల వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మనం 10 లక్షల ఇన్సూరెన్స్కి గాను 2 ఇయర్స్ తర్వాత 40 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4వది ప్రొటెక్ట్ బెనిఫిట్. దీంట్లో మనం హాస్పిటలైజేషన్ అయినప్పుడు నాన్ మెడికల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో గ్లౌజెస్, మాస్క్, సిరంజెస్ ఇవన్నీ కూడా మన బిల్లో కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంబులెన్స్ కవరేజ్. మీరు హాస్పిటల్కి రోడ్డు ద్వారా వచ్చే అంబులెన్స్కి మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కవర్లోనే కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే మీరు ఎమర్జెన్సీ సమయంలో ఎయిర్ అంబులెన్స్ అంటే ఫ్లైట్ ద్వారా మీరు వెళ్ళినట్లయితే దానికి ఇయర్లీ మ్యాక్సిమం 5 lakhs వరకు మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్స్. మనం పాలసీ తీసుకున్న తర్వాత 30 రోజులు వెయిట్ చేయవలసి ఉంటుంది. 30 రోజుల తర్వాత నుంచి జనరల్ ఇల్నెస్ ఏమొచ్చినా కూడా మనకి క్లెయిమ్ అవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని స్పెషల్ ఇల్నెస్ అంటే కంటికి సంబంధించిన క్యాట్రాక్టు లేదంటే హెర్నియా, జాయింట్ రీప్లేస్మెంటు ఇవన్నీ కూడా 2 ఇయర్స్ తర్వాత నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే మనకి పాలసీ తీసుకోక ముందు నుంచి ఉన్న జబ్బులు ఏమన్నా సరే 3 సంవత్సరాల తర్వాత నుంచి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షనల్ యాడ్ ఆన్ కవర్స్. దీంట్లో మనం కట్టే ప్రీమియంకి కొంచెం ఎక్స్ట్రా స్మాల్ అమౌంట్ పే చేయడం ద్వారా ఈ యాడ్ ఆన్ సర్వీస్ యొక్క బెనిఫిట్ని కూడా మనం పొందవచ్చు. దీంట్లో ఫస్ట్ది అన్లిమిటెడ్ రీస్టోర్ యాడ్ ఆన్. సాధారణంగా ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే మనం హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఎంత అమౌంట్ అయితే తీసుకున్నామో ఆ అమౌంట్ని 1 year లోపు కంప్లీట్గా వాడేసుకున్నట్లయితే సేమ్ అదే అమౌంట్ని తిరిగి మనకి అందివ్వడం జరుగుతుంది. ఇది నార్మల్ పాలసీల్లో ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ విధంగా అందివ్వడం జరుగుతుంది. కానీ మనం అన్లిమిటెడ్ రీస్టోర్ యాడ్ ఆన్ తీసుకోవడం ద్వారా మనం ఎన్నిసార్లు అయినా ఎన్ని హాస్పిటల్లో అయినా మన కుటుంబంలోని ఎంతమంది అయినా సరే ఇయర్లో మీకు ఇచ్చిన సమ్మిష్యూడ్ మొత్తం అమౌంట్ని మీకున్న అనారోగ్యాన్ని బట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూపించుకుని ఆ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ లేవు. నెక్స్ట్ 2వది అగ్రిగేట్ డిడక్టబుల్. అంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ఒక డిడక్టబుల్ అమౌంట్ని డిసైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్కి మీరు 10,000 రూపాయలు డిడక్టబుల్ అమౌంట్ని పెట్టుకున్నట్లయితే రేపు మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మీకు 1,00,000 రూపాయలు బిల్ అయినట్లయితే దాంట్లో ఫస్ట్ 25,000 రూపాయలు మీ చేతికి పెట్టుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ 75,000 కంపెనీ పే చేస్తుంది. ఈ విధమైన ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మనకు ప్రీమియంలో డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అంతేకాకుండా మనం కట్టే ప్రీమియం చాలా తగ్గుతుంది. అది ఎంత అంటే మనం 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని దాంట్లో 25,000 డిడక్టబుల్ అమౌంట్ పెట్టుకున్నట్లయితే మనకి 15%, అదే 50,000 డిడక్టబుల్ పెట్టుకున్నట్టయితే మనకి 30%, 1,00,000 రూపాయలు డిడక్టబుల్ అమౌంట్ పెట్టుకుంటే 40%, 2 లక్షలకి 45%, 3 లక్షలకి 55%, 5 లక్షలకి 62% మనం కట్టే ప్రీమియంలో డిస్కౌంట్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ 3వది ఆప్టిమా వెల్బీయింగ్. ఈ యాడ్ ఆన్ తీసుకోవడం ద్వారా మీకు ఇచ్చిన నెట్వర్క్ హాస్పిటల్లో డాక్టర్స్ని ఎన్నిసార్లు అయినా కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ని పొందవచ్చు. అంతేకాకుండా బ్లడ్ టెస్టులు మరి ఏ ఇతర మెడికల్ టెస్టుల కోసం శాంపిల్స్ని మీ ఇంటికి వచ్చి తీసుకుంటారు. దానికి అదనపు ఛార్జెస్ ఏమీ వసూలు చేయరు.
నెక్స్ట్ వెల్నెస్ సెషన్స్ అంటే యోగా, ఫిట్నెస్, న్యూట్రిషన్ కౌన్సిలింగ్ లాంటి ఆరోగ్య సలహా సెషన్స్ ఫ్రీగా లభిస్తాయి. నెక్స్ట్ కొన్ని సెలెక్టెడ్ సిటీస్లో మెడికల్ టెస్టులపై కానీ మెడిసిన్స్పై కానీ 50% వరకు డిస్కౌంట్ని పొందవచ్చు. నెక్స్ట్ 4వది పేరెంట్హుడ్ యాడ్ ఆన్. దీంట్లో 18 సంవత్సరాలు దాటిన మహిళలు మాత్రమే దీంట్లో కవర్ అవడం జరుగుతుంది. అది ఎలాగంటే దీంట్లో 2 సార్లు డెలివరీస్కి అయ్యే ఎక్స్పెన్సెస్ మొత్తం కవర్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం 2 సైకిల్స్, దాని నుంచి తీసిన ప్రోడక్ట్ని ఫ్రీజింగ్ చేసి ఉంచడం కోసం దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఈ పాలసీలోనే కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీనేటల్ అండ్ పోస్ట్ నేటల్ కేర్ అంటే డెలివరీ టైంలోనూ మరియు డెలివరీ అయిన తర్వాత 6 నెలల వరకు అయ్యే మెడికల్ ఖర్చు అంతా కూడా ఈ పాలసీలోనే కవర్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యాడ్ ఆన్ తీసుకోవాలి అనుకుంటే దీని స్టార్టింగ్ ప్రైస్ ప్రీమియం వచ్చి 14,000తో స్టార్ట్ అవుతుంది. ప్లస్ జీఎస్టీ కూడా కలిపి కట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మరొక ముఖ్య విషయం ఏంటంటే పుట్టబోయే బిడ్డకు ఈ పాలసీ కవరేజ్ అనేది ఉండదు. నెక్స్ట్ 5వది లిమిట్లెస్ యాడ్ ఆన్. ఈ యాడ్ ఆన్ తీసుకుంటే మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్తో సంబంధం లేకుండా మీ లైఫ్ టైంలో అంటే అప్ టు 100 years వరకు ఒకసారి కానీ 2 సార్లు కానీ ఎంత పెద్ద మెడికల్ ఇష్యూ వచ్చినా దానికి అయ్యే ఖర్చు అంతా కూడా కంపెనీయే భరాయిస్తుంది. నెక్స్ట్ 6వది క్రానిక్ కేర్ యాడ్ ఆన్. ఈ యాడ్ ఆన్ ద్వారా క్రానిక్ డిసీజెస్ అయిన డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, ఆస్మా ఇవన్నీ కవర్ చేయాలంటే 2 నుంచి 4 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మాత్రమే మనం క్లెయిమ్ చేసుకోవడం అవుతుంది. కానీ ఈ యాడ్ ఆన్ తీసుకోవడం ద్వారా మనం పాలసీ తీసుకున్న 30 రోజుల తర్వాత నుంచి వీటిని కూడా మనం ఈ పాలసీలో క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7వది హాస్పిటల్ క్యాష్ యాడ్ ఆన్. మీరు 24 గంటలకు పైగా హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ప్రతిరోజు ఒక ఫిక్స్డ్ అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. అది మీ తీర్చుకున్న పాలసీని బట్టి 1000, 2000 అనేది డిసైడ్ అవుతుంది. ఈ క్యాష్ అమౌంట్ అనేది మీకు అయ్యే మెడికల్ బిల్లులకి సంబంధం ఉండదు. ఇది మీ పర్సనల్ యూజెస్ అంటే ఫుడ్, ట్రావెల్, ఎక్స్ట్రా మెడిసిన్స్ వంటి వాటి కోసం మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ 8వది ఇండివిజువల్ పర్సనల్ యాక్సిడెన్షియల్ రైడర్. దీంట్లో యాక్సిడెన్షియల్ డెత్ అయినట్లయితే మీరు సమ్ ఇన్సూర్డ్ ఎంత తీసుకున్నాడో ఆ అమౌంట్ మొత్తాన్ని నామినీకి అందివ్వడం జరుగుతుంది. అదే పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ అయినట్లయితే ఆ లంస అమౌంట్ మొత్తాన్ని అందివ్వడం జరుగుతుంది. అదే పర్మనెంట్ పార్షియల్ డిజేబిలిటీ అంటే ఒక కాలు, ఒక చేయ ఏదన్నా కోల్పోయినట్లయితే వాళ్ళకి మ్యాక్సిమం కొంత అమౌంట్ని ఈ యాడ్ ఆన్ కింద అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్కౌంట్స్. దీంట్లో మీరు ఆన్లైన్ ద్వారా పాలసీ తీసుకున్నట్లయితే మీకు 5%, హెచ్డిఎఫ్సి ఎర్గోకి సంబంధించిన ఎంప్లాయీస్ అయినట్లయితే 5%, లాయల్టీ డిస్కౌంట్ అంటే హెచ్డిఎఫ్సి ఎర్గోకి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్సు, వెహికల్, ట్రావెలు, హోము, పర్సనల్ యాక్సిడెంటు, సైబరు, కమర్షియల్, రూరల్ ఇన్సూరెన్స్కి సంబంధించిన వాటిలో మీరు సభ్యులైనట్లయితే మీకు 2.5%, ఫ్యామిలీ డిస్కౌంట్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పాలసీ హోల్డర్స్ కవర్ అయ్యేటట్టు తీసుకుంటే వాళ్ళకి 10%, లాంగ్ టర్మ్ డిస్కౌంట్ మీరు 2 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకుంటే 7.5%, 3 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకుంటే 10% డిస్కౌంట్ని పొందవచ్చు. వీటిని అన్నింటినీ కలుపుకొని మ్యాక్సిమం ఒక పాలసీకి 20% డిస్కౌంట్ మాత్రమే అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ వయసు వారికి ఎంత ప్రీమియం పడుతుంది అనేది రఫ్గా చూసినట్లయితే ఇండివిజువల్ పాలసీ తీసుకుని 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్కి గాను 15,593 రూపాయలు, 25 లక్షలకి 17,275 రూపాయలు, 50 లక్షలకి 21,185 రూపాయలు పడుతుంది. అదే ఫ్యామిలీ ఫ్లోటర్లో 2 వ్యక్తులు 30 సంవత్సరాలు ఉన్నట్లయితే వారికి 10 లక్షలకి 25,835 రూపాయలు, 25 లక్షలకి 29,400, 50 లక్షలకి 33,875 రూపాయలు పడుతుంది. అదే ఫ్యామిలీ ఫ్లోటర్లో 3 వ్యక్తులు 30 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉన్నట్లయితే 10 లక్షలకి 28,660 రూపాయలు, 25 లక్షలకి 33,525 రూపాయలు, 50 లక్షలకి 39,630 రూపాయలు పడుతుంది. అదే సీనియర్ సిటిజన్స్ అయినట్లయితే ఇద్దరికి 60 సంవత్సరాలు అయినట్లయితే 10 లక్షలకి 95,810 రూపాయలు, 25 లక్షలకి 1,33,835 రూపాయలు, 50 లక్షలకి 1,71,150 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ఇందులో అండర్ సెక్షన్ 80D ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్పై ట్యాక్స్ డిడక్షన్ కూడా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. దానివల్ల మరిన్ని వీడియోస్ను అందివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.